కేంద్రంతో సామరస్యంగా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రయోజనాలు, నిధుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి రాజనీతిజ్ఞత ప్రదర్శిస్తున్నారని కాంగ్రెస్ నేత యడమ మోహన్ రెడ్డి కొనియాడారు. గత పాలకులు ఈగోలతో రాష్ట్రాన్ని నష్టపరిచారని, రేవంత్ రెడ్డి మాత్రం ప్రాజెక్టుల అనుమతులు, కృష్ణా గోదావరి జలాల రక్షణపై పట్టుదలతో పనిచేస్తున్నారని అన్నారు. ఆయన నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 గా నిలుస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర పురోగతికి భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు ఆటంకంగా తయారయ్యారని తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత యడమ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేకించి డైనమిక్ ముఖ్యమంత్రి నల్లమల్ల ముద్దుబిడ్డ అయిన రేవంత్ రెడ్డి అటు కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక మెట్టు దిగి, అదేవిధంగా కేంద్రం కూడా ఇంకో మెట్టు దిగే విధంగా ఒప్పించి నిధులు తెస్తుంటే బీఆర్ఎస్ నాయకులకు కంటగింపుగా ఉందని ఆయన విమర్శించారు. నేడిక్కడ ఆయన మా ప్రతినిధితో మాట్లాడుతూ బీఆర్ఎస్ తీర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడడం జరిగింది. ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో పొలిటికల్గా వెళ్ళడం వల్ల, రాష్ట్ర ప్రయోజనాల్ని విస్మరించడం వల్ల బీఆర్ఎస్కు కేంద్రంలో భంగపాటు జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే 29 రాష్ట్రాల్లో నెంబర్ 1గా తీర్చిదిద్దేందుకు, అదేవిధంగా ఫ్యూచర్ సిటీతో పాటు అనేక విధాలుగా అభివృద్ధి చేసేందుకైతే కంకణబద్దులై ఉన్నారని, ఇది చూసి బీఆర్ఎస్కు ఈర్ష్య పుట్టుకొస్తున్నదని ఆయన విమర్శించారు. వాస్తవానికి టీఎస్ తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి అయితే కేంద్రం మనసు మార్చడంలో కూడా ముఖ్యమంత్రి విజయవంతమయ్యారని, అదేవిధంగా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్తో అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా సమన్వయం సాధించుకుంటూ ముందుకు సాగుతున్నారని, అటు కృష్ణ కానీ గోదావరి నీళ్ళ పంచాయతీ లేకుండా, అదేవిధంగా తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు పర్మిషన్ తేవడంలో కానీ, మరోవైపు పాలమూరు ప్రాజెక్టు పర్మిషన్ విషయంలో కానీ ఒక రాజనీతిని రేవంత్ రెడ్డి ప్రదర్శిస్తున్న విషయాన్ని కూడా మోహన్ రెడ్డి అయితే గుర్తు చేశారు. అంతేకాకుండా ప్రధానమంత్రి మోడీని ఒప్పించి ఇలాంటి పనులు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేయడం అంటే ఆషామాషి కూడా కాదని, ఈ క్రమంలోనే ఇలాంటి ప్రజా ప్రయోజనాల సమర్థవంతమైన జన ముఖ్యమంత్రిగా పేరుపడుతున్న క్రమంలోనే మరో 10 ఏళ్ళు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండాల్సిందేనని ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా పదవి ఉన్నా లేకపోయినా నీళ్ల పంచాయతీ కానీ నిధుల పంచాయతీ కానీ ఉండకూడదు అనే లక్ష్యంగా రేవంత్ రెడ్డి అయితే తన రాజనీతిని ప్రదర్శిస్తూ సమర్థవంతంగా ఎలాంటి గొడవలు లేకుండా దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు సాగుతున్నారని కూడా మోహన్ రెడ్డి అయితే తెలియజేశారు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండడమే కాదు, 29 రాష్ట్రాల్లో తెలంగాణని నెంబర్ 1గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. వాస్తవిక దృక్పథంతో భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు, మాజీ మంత్రులు కూడా ఆలోచించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకున్నారని బుద్ధి కూడా చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పటికైనా కనువిప్పు చెందాలని, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్, అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహకరించాలని ఈ సందర్భంగా యడమ మోహన్ రెడ్డి కోరడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులను ఒప్పించి తెలంగాణకు వచ్చే పర్మిషన్లను, పైసలను తీసుకొస్తుంటే టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మేము 10 ఏళ్ళు బీజేపీ పార్టీని అడిగితే మాకు పనులు చేయలేదు, పర్మిషన్లు ఇవ్వలేదు, రేవంత్ రెడ్డికి ఈరోజు ఎందుకు ఇస్తుర్రు అని టీఆర్ఎస్ వాళ్ళకు బాధ అవుతుంది. కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమో రాజకీయ ఆలోచనలు చేసిర్రు, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచన చేయలేదు. అందు గురించి ఆ రోజు బీజేపీ పార్టీ సహకరించలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి రాజకీయ ఆలోచనలు కాకుండా రాష్ట్ర ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల ప్రయోజనాల గురించి కేంద్ర మంత్రుల దగ్గర మంచి ఆలోచన చెప్పి వాళ్ళ మనసు మార్చి ఒక మెట్టు మీరు దిగుండ్రి, ఒక మెట్టు మేము దిగుతాం,
మీకు నష్టం జరగొద్దు, మాకు నష్టం జరగొద్దు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నష్టం జరగొద్దు అని ఇలా మహారాష్ట్ర గవర్నమెంట్ తోటి ఒప్పించి తుమ్మిడియేటి ప్రాజెక్టుకు పర్మిషన్లు తీసుకొస్తుంటే టీఆర్ఎస్ పార్టీలో పానం కలకల అంటుంది. పాలమూరు ప్రాజెక్టును కోట్లల్లో వేసిన కేసులను విడ్రాలు చేపించి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడిని ఒప్పించి మీ వాట మీరు తీసుకొని మా వాట మేము తీసుకుందాం, మంచిగా కలిసి ఉందాము అని ఇవాళ పాలమూరు ప్రాజెక్టుకు పర్మిషన్లు తెచ్చి కోట్ల వేసిన కేసులు గెలిచి కృష్ణా గోదావరిలో వచ్చే మన వాటా నీళ్ళు ఒక్క బొట్టు తక్కువ కాకుండా మీ వాటలు మీరు తీసుకొని మా వాటలు మేము తీసుకుంటామని మంచితనంగా అక్కడ చంద్రబాబు నాయుడిని ఒప్పించి ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 చేస్తాను అని ముందుకోతున్న శుభ సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పానమంతా కలకల అంటుంది. 10 ఏళ్ళు మేము అవకాశం మాకు ఇస్తే ఏ ఒక్క పని మేము చేయలేకపోయాం. తెలంగాణలో చదువుకున్న పిల్లలకు బీరు బిర్యానీ మీటింగులకు వస్తే 500 కూలీలు ఇచ్చి 10 ఏళ్ళు తెలంగాణలో చదువుకున్న యువతను ఆగం చేసినాం. తెలంగాణలో బడుగు బలహీన వర్గాలు కట్టిన టెక్స్ల పైసలను దొంగ లెక్కలు రాసి బట్టలు లేనోళ్ళం చెప్పులు లేనోళ్ళం లక్షల కోట్లు సంపాదించుకున్నాం. మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ఈ పనులన్నీ చేస్తే చదువుకున్న పిల్లలకు చదువులు చెప్పిపించి పొల్యూషన్ లేని కంపెనీలు పెట్టించి చదువులు అయిపోగానే వెంటనే జాబులు వస్తే తెలంగాణలో ఉన్న యువత మళ్ళా బీరుకు బిర్యానీకి 500లకు ఓట్లకు పనిచేయలేకుండా చేసేటట్టుంది రేవంత్ రెడ్డి. మా బతుకులు మా పార్టీ బతుకు ప్రతిపక్షంలో లేకుండా పోతట్టుంది అని పొద్దుగాల లేచి ఒక టీవీ న్యూస్ ఛానల్ పెట్టుకొని ప్రతి ఒక్క టీవీ ఛానల్లో ఆల్ పార్టీ లీడర్సు డిబేట్లో కూర్చుంటారు. తెలంగాణ టీవీ ఛానల్లో మాత్రము తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కూర్చుంటారు. ప్రతిపక్ష పార్టీ లీడర్లను తెలంగాణ టీవీ ఛానళ్లకు డిబేట్లకు పిలువరు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఆలోచన. ప్రతి ఒక్కరు అడగాలి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళను. టీఆర్ఎస్ పార్టీ ఛానల్లో ఆల్ పార్టీ లీడర్స్ను డిబేట్లకు ఎందుకు పిలుచుతలేరు? ఏకవచనం ఒకరే మీరు కూర్చొని మీ టీవీలలో మాట్లాడితే ఎవరింటారు అని అడగాలి. అందు గురించే మంచిగా ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, చదువుకున్న యువత 10 ఏళ్ళు కేసీఆర్కి అవకాశం ఇస్తే వాళ్ళు బాగుపడ్డారు. కానీ తెలంగాణలో ఉన్న వాళ్ళకు అప్పులు పుట్టబోయే ప్రతి ఒక్క బిడ్డకు 1,50,000 అప్పు చేసి నెత్తిన మోపిర్రు. ఈరోజు అప్పులు చేసిన రాష్ట్రాన్ని 12% మిత్తిలకు తెచ్చిన పైసలను 7%కు తగ్గించి రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచుకుంటూ అప్పుల భారం తక్కువ చేసుకుంటూ అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయి ఈ 5 ఏళ్ల లోపల తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకామునే పెంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చదువుకున్న పిల్లలను తుమ్మిడియేటి ప్రాజెక్టును, భారత్ టీచర్ సిటీని, బుల్లెట్ ప్రూఫ్ రైళ్ళు, మెట్రో రైళ్ళు, మూసీ సుందరీకరణ, హైదరాబాదులో 500 పడకల హాస్పిటల్ అన్నీ కంప్లీట్ చేసి 5 ఏళ్ల లోపల తెలంగాణ రాష్ట్రంలోనే సమస్యలు లేని రాష్ట్రంగా, నీళ్ళ పంచాది ఉండొద్దు, నిధుల పంచాది ఉండొద్దు, దుర్వినియోగమైనవి అని ఎవ్వరు మళ్ళా డిస్కషన్ చేయకుండా నల్లమల్ల ముద్దు బిడ్డకు 10 ఏళ్ళు అవకాశం ఇస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరము ఒకటే మాట, ఒకటే గొంతు, ఒకటే నినాదం. 10 ఏళ్ళు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఉంచుకుందాం. 29 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా చేసుకుందాం.